గంజాయి అక్రమ రవాణా చేసినా సేవించినా ఉపేక్షించేది లేదని నాన్ బెయిలబుల్ సెక్షన్లు నమోదు చేస్తామని బుచ్చిరెడ్డిపాలెం సీఐ శివరామకృష్ణారెడ్డి హెచ్చరించారు. మంగళవారం బుచ్చి మున్సిపాలిటీ పరిధిలోని రాఘవరెడ్డి కాలనీలో తన సిబ్బందితో కలిసి కాటన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రాంతంలోని 150 ఇళ్లను పోలీసులు క్షుణ్ణంగా జాలడపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలాంటి పత్రాలు లేని పలు వాహనాలను గుర్తించామని వాటిని పరిశీలించి సీజ్ చేయడం జరుగుతోందన్నారు. ప్రతి ఒక్కరూ మత్తు పదార్థాలకు దూరంగా ఉండి ఆనందంగా జీవనం సాగించాలని ప్రజలకు సూచించారు. ప్రాంతంలో ఎవరైనా అనుమానితులు కొత్తవారు వస్తే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. రోడ్డు భద్రతా నియమాలను పాటించి ప్రమాదాల నివారణకు ప్రజలు సహకరించాలని వారికి ప్రమాదాలపై అవగాహన కల్పించారు. జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ శ్రీమతి అజితా వేజెండ్ల ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు బుచ్చిరెడ్డిపాలెంలో ఇక్కడ రాఘవరెడ్డి కాలనీలో నేను బుచ్చిరెడ్డిపాలెం సిఐని మరియు మా ఎస్ఐ సిబ్బందితో కార్డనర్ సెర్చ్ చేశాము. సుమారు 150 ఇళ్ళు తనిఖీ చేయడం జరిగింది. ఇక్కడ సరైన రికార్డ్స్ చూపించని వెహికల్స్ని కొన్ని స్వాధీనపరుచుకున్నాం. ఆ రికార్డులు వెరిఫై చేసిన అనంతరం వాటిపై తగు చర్య తీసుకుంటాం. అలాగే ఇక్కడ అద్దెకు ఉండేవారి గురించి సమాచారం అడగటం, కొత్త వ్యక్తులు ఎవరైనా సంచరిస్తున్నారనేది, సీసీ కెమెరాలు ఉన్నాయా లేదా అనేది చూసుకొని కాలనీ వాసులందరితో కూడా మాట్లాడటం జరిగింది. ఎవరు కూడా యువత కానీ పెద్దలు కానీ మత్తు పదార్థాలకి లోను కాకుండా గంజాయి లాంటి మహమ్మారి జోలికి పోకుండా అందరూ కూడా ప్రశాంతంగా ఉండాలని, వారి వారి పనులు చేసుకోవాలని చెప్పేసి, నేరాలని ప్రోత్సహించొద్దని, నేరాలు చేయవద్దని, అలాగే నేషనల్ హైవే ఉంది కాబట్టి మోటార్ సైకిళ్లతో ఆ హైవే ఎక్కేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, లేకపోతే ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలే కోల్పోవాల్సి వస్తుందని, జీవితాలు అస్తవ్యస్తం అవుతాయని వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగింది. మీ అందరికి కూడా ఈ కాలనీవాసులకి తెలియజేసేది ఒకటే, కొత్త వ్యక్తులని ఎవరిని కూడా అనుమతించొద్దు. ఒకవేళ వచ్చి అద్దెగ్గానే ఉంటున్నట్టయితే వారి యొక్క సమాచారం పోలీసు వారికి తెలియపరిస్తే వారి మీద నిఘా పెట్టడం జరుగుతుంది, వారిని విచారించడం జరుగుతుంది. గుర్తించారు. మన దగ్గర రౌడీ షీట్ మెయింటైన్ అవుతూ ఉంది. మందా పవన్ కుమార్ అని చెప్పేసి అతని ఇంటిని కూడా తనిఖీ చేయడం జరిగింది. అయితే విశేషాలు ఏం లేవు. ప్రతి ఆదివారం కూడా పోలీస్ స్టేషన్ కౌన్సిలింగ్కి వస్తున్నాడు. తాళ్ళూరి ఆనంద్ అని చెప్పేసి ఇంకొకతను హిస్టరీ షీట్ ఉంది, అతన్ని కూడా తనిఖీ చేయడం అయింది. అతను కూడా ఉన్నాడు. ప్రతి ఆదివారం కూడా పోలీస్ స్టేషన్ కౌన్సిలింగ్కి. గంజాయి బ్యాచ్ ఉన్నాం సార్. ఇక్కడ గంజాయి ఉంది అని చెప్పేసి ఎవరు చెప్పలేదు. అయినా కానీ మా సమాచారం మేరకు మేము నిఘా పెట్టాము. అలాంటి వ్యక్తులపై త్వరలోనే పట్టుకొని తగు చర్య తీసుకుంటాం. ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి ఏమైనా ఉన్నారు సార్ ఇక్కడ? ఇతర రాష్ట్రాల నుంచి అంటే ముఖ్యంగా గంజాయి సరఫరా అయ్యేది వైజాగ్ ఏజెన్సీ ఏరియా నుంచి వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాంటి ట్రాన్స్పోర్ట్ జరిగే సందర్భంలో మన దగ్గర ఇక్కడ టోల్గేట్ దగ్గర కానీ అనుమానం ఉన్న చోట అప్పుడప్పుడు మనకు సమాచారం ఉన్నప్పుడు వెహికల్ చెకింగ్ చేయటం, నాకాబందీ చేయటం చేస్తూ ఉన్నాం. ఎవరిని ఉపేక్షించేది లేదు. అది సేవించినా, ట్రాన్స్పోర్ట్ చేసినా, వాళ్ళకి సహకరించినా సరే వాళ్ళ మీద నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టి జైలుకి పంపించడం జరుగుతుంది.